ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి బహిరంగ సభలు వచ్చి మాట్లాడే కేసీఆర్ గారు సడన్లీగా రోడ్ షోలోకి వచ్చేస్తున్నాడు ఆయన. అంటే ఒక సీటు కూడా బీఆర్ఎస్ వస్తలేదనే భయం చుట్టుకొని ఏదో రకంగా సీట్లు పెంచుకోవాలి అనే ఒక ఆలోచనతో ఒక ఉద్దేశంతో ఏదో రకంగా మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపి ఆయన ఈరోజు మళ్ళీ రోడ్ షోలకు వీధిన పడ్డాడు మన కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు. కాంగ్రెస్ రిజర్వేషన్ తీయాలని బీజేపీ చూస్తుంది, కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే అటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కానీ అమిత్ షా కానీ క్లియర్గా మేము రిజర్వేషన్లకు అనుకూలము, రిజర్వేషన్ ఉండాల్సింది మోహన్ భగవత్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్లస్ అమిత్ షా కూడా నేను ఆ మాట అనలేదు. మన నరేంద్ర మోడీ కూడా ఇందాక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతా ఈ డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని మోడీ కూడా ఇంత గంట కూడా సభలో చెప్పారు. కాంగ్రెస్ ఇంకా ఒకటి శ్రీనివాస్ గారు మీరు మంచి మాట్లాడారు. ఎప్పుడైనా భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇంత ఓపెన్ గా ఎప్పుడైనా వచ్చిందా ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము కూడా అనుకూలమే అని భగవత్ గారు రావడము, అమిత్ షా గారు మొదటిసారి ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడడం, దీని కారకుడు ఎవరు? ఈ రోజు వాళ్ళిద్దరు భయంతో బయటకు వచ్చినట్టు దీని కారకుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారం ఇంకా పెంచుతాము అని వారు అన్నారో ఆనాటి నుంచి వాళ్లకు ఇక ఇప్పుడు గుడి కాదు, ఇప్పుడు జనాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మార్పు వచ్చేసింది. రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ ఆయన ఒక ప్రకటనకు ఆయనకు ఆకర్షణ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అనే ఒక భయంలో భాగమే భగవత్ గారు ఈరోజు. అంటే ఇది కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక ఘనతే కదా. ఈరోజు భగవత్ గారు అమిత్ షా గారు ఓపెన్ గా మాట్లాడారంటే దాని కారకుడు ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఆయన ఇచ్చిన ప్రకటననే ఈ రోజు భాగవత్ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇది కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు గమనించండి, మైనార్టీలారా మీకు కూడా డోకాలేదు గమనించండి. రాహుల్ గాంధీ గారికి అందుకే ఎస్సీ ఎస్టీ బీసీలో మేము ఏం కోరుతున్నాము, రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు అనుకూలంగా ఉన్నాడు, ఇంకా రిజర్వేషన్ పెంచుతా అన్నాడు. అందులో భాగమే భాగవత్ గారు, ఆయన చీఫ్ అమిత్ షా గారు వీళ్ళందరూ బయటకు వచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు డోకా లేదు, రాహుల్ గాంధీ గారు అండగా ఉన్నారు. అందుకే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ప్రధానమంత్రి చేస్తే ఇంకా ఇంకా ఫుల్ సెక్యూరిటీ ఉండదు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఇటు తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, భారతదేశ ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు వచ్చినట్టే కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా ఎప్పుడూ లేని విధంగా పడిపోయింది చెప్పి కేసీఆర్. కేసీఆర్ ఒక డైలాగ్ చెప్పాడు సార్, వెనకడికి ఒక ఆమెంట ఏరి కోరి ఒక మూడు చేసుకుంటే ఏరించి ఏరించి కొట్టినట్టే కాంగ్రెస్ కూడా ఏరి కోరి తెచ్చుకుంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి అట్లా చేస్తున్నాడు. నిజమేనా సార్? అంటే ఆయన ఏరి కోరి తరలించుకుని ఎందుకు వస్తుంది, అది ఎందుకు వచ్చిందంటే 9 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన అట్లుండే. ఆయన పరిపాలన 9 ఏళ్ళు. ఇప్పుడు ఏదో ఏరిపోయి కేసీఆర్ తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణ ప్రజలకు ఆ బాధపడే విధంగా, ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా ఆయన ప్రవర్తన అట్లుండే. మళ్ళీ కింగ్ అయితే అంటున్నాడు సార్. ఇప్పుడు కూడా కింగ్ లేదు, బొంగు లేదు అన్నది. కింగ్ ఎవరు? కింగ్ కాంగ్రెసే. కింగ్ కాంగ్రెస్. కేసీఆర్ కి చెప్తే కదా, అందుకే కింగు లేదు, బొంగు లేదు. కేసీఆర్ గారు అన్ని పనిచేసే ఆయనకు ఇది ఏమైంది, అది ఏమంటుంది, మేకపోతు గాంభీర్యం. అంటే ఇప్పుడు అసలు ఆయన అది చూపెట్టకపోతే, మేకపోతు గాంభీర్యం చూపెట్టకపోతే ఆయన ఉనికి పోయిందిగా.
ఆల్రెడీ 90% మునికి పోయింది, ఇక 10% కూడా పోవద్దు అనే ఆ మేకపోతు కాంబినేషన్ని ప్రవర్తిస్తుంది. ఆ రకంగా ప్రజల మధ్యలో కనబడుతున్నది మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. పదే పదే ఎస్సీ ఎస్టీ బీసీనే అంటున్నారు. అగ్రకుల పేదలకి కాంగ్రెస్ పార్టీ అవసరం లేదంటారా? అని అనేది ఎప్పుడు కానీ మీరు ప్రతిసారి అదే ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళందరూ కూడా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడ్డారు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని వచ్చింది కంటిన్యూ చేస్తూ ఓసీలలో కూడా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళని కూడా ఆర్థికాభివృద్ధి వాళ్ళకు ఉద్యోగ రీత్యా కూడా భద్రత కల్పించే ప్రక్రియ కూడా మన దగ్గర తీసుకురావడం జరుగుతుంది. ఉందా మరి? తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ ఉంది కదా అది. తెలంగాణ అందరూ ఉంటారమ్మా. రెడ్డిలో గరీబోలు ఉంటారు, కోమరుల దాంట్లో గరీబోలు ఉంటారు, బాపునుల దాంట్లో ఉంటారు, దొరల దాంట్లో బెల్మ దాంట్లో ఉంటారు. ఈబీసీ ఆ ఈబీసీ అంటే అదే కదా, అది తెచ్చింది కాంగ్రెసే కదా. అదే పెద్ద రిజర్వేషన్. ఎకనామిక్ అండ్ బ్లాక్ అదే కదా. మరి అలాంటప్పుడు పేదలు అనే వర్డ్ యూజ్ చేస్తే సరిపోతుంది కదా, ఓన్లీ క్యాస్ట్ ని మాత్రం అంటే ఎందుకు? శాతం ఎక్కువ కదా, ఫార్వర్డ్ క్లాస్ శాతం ఏమో తక్కువ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎక్కువ ఉంటుంది. ఓట్ల శాతం కోసమే అట్లా అంటున్నారా? అయితే అట్లా ఏముంటుందమ్మా, సామాజిక నేపథ్యం సామాజిక నేపథ్యం అయిపోయిందా?